ప్రపంచ దేశాలకు ధీటుగా ఎదుగుతున్న ఇండియాకు పాక్, చైనాతో ఎప్పుడెలా ముప్పు ఎదురవుతుందో తెలియదు. దీంతో శత్రువుల నుంచి కాపాడుకోవటానికి, ధీటుగా ఎదుర్కోవటానికి మన సామర్థ్యాన్ని అంతకంతకు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో త్రివిధ దళాల సామర్థ్యాలను పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఎయిర్ ఫోర్స్ ని సూపర్ స్ట్రాంగ్ చేస్తున్న మోడీ సర్కార్ ఇప్పుడు నేవీ మీద నజర్ పెట్టింది. నేవీ అమ్ముల పొదిలోకి రాఫెల్ యుద్ధ విమానాల్ని తీసుకురాబోతోంది. రాఫెల్ యుద్ధ విమానం తెలుసు కదా, ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన, ఎక్కువ సామర్థ్యం ఉన్న యుద్ధ విమానం ఇది. ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్న రాఫెల్ ఇప్పుడు ఇండియన్ నేవీలో చేరబోతోంది. 64,000 కోట్లతో ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ మెరైన్ జెట్ యుద్ధ విమానాల్ని కొనేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. డీల్పై సంతకం చేసిన 5 ఏళ్ల తర్వాత రాఫెల్ ఎం జెట్ విమానాల్ని ఫ్రాన్స్ డెలివరీ చేయడం ప్రారంభిస్తోంది. ఇండియన్ నేవీలో అత్యంత పేరున్న ఐఎన్ఎస్ విక్రాంత్ డెక్ నుంచి రాఫెల్ పనిచేసేందుకు వీలుగా రూపొందిస్తోంది దస్సాల్ ఏవియేషన్. రాఫెల్ యుద్ధ విమానాలతో పాటు అనుబంధ సహాయక సామాగ్రిని కూడా అందిస్తోంది. రాఫెల్ ఎం జెట్ యుద్ధ విమానాలు సూపర్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. చిన్న చిన్న రన్వే పై నుంచి కూడా ఈజీగా టేకాఫ్ అవుతోంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా యుద్ధం చేసేందుకు వీలుగా ఉంటుందన్నమాట. ఇండియన్ నేవీలోకి రాఫెల్ మెరైన్ జెట్ ఎంటర్ అయి రై రై అని చక్కర్లు కొడితే ఒక్కసారి ఊహించుకోవచ్చు, శత్రుదేశం వెన్నులో అయినా వణుకు పుట్టాల్సిందే. 26 మెరైన్ ఫైటర్లలో 22 సింగిల్ సీటర్లు కాగా 4 డబుల్ సీటర్లు. ఒప్పందం కుదిరిన 5 ఏళ్లలో సరఫరా ప్రారంభమవుతుంది. జెట్ల నిర్వహణ, సిబ్బందికి శిక్షణ, అవసరమైన పరికరాల్ని భారత్లోనే ఉత్పత్తి చేయడం దీని ప్రత్యేకతలు. ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర 36 రాఫెల్ ఫైటర్లున్నాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్లను రూపొందిస్తారు. ఇవి రాడార్, బహుళ లక్ష్యాలను గుర్తించి ట్రాక్ చేయగలవు. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ శత్రు రాడార్లను జామ్ చేయటమే కాదు, మిసైల్ దాడుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ ఫైటర్ జెట్లో ఉండే ఫ్రంట్ సెక్టార్ ఆప్ట్రానిక్స్ డయాకిల్స్ టార్గెటింగ్ ప్యాడ్తో చీకట్లోనూ లక్ష్యాలను గుర్తించేందుకు సులభమవుతుంది. ఇక రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్లో మరో ప్రత్యేకత మల్టీ సెన్సార్ డేటా ఫ్యూజన్ టెక్నాలజీ. ఒకే స్క్రీన్పై పైలట్కు అన్ని రకాల సమాచారాన్ని అందిస్తుంది. ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, గగనతలం నుంచి ఉపరితలం పైకి మిసైల్ అటాక్తో పాటు సముద్ర లక్ష్యాలపై గురి తప్పదు. న్యూక్లియర్ మిసైళ్లను కూడా మోసుకు వెళ్లే ప్రత్యేకత రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్లది.